ఇందులో స్పష్టంగా చట్టంలో ఇటువంటి వాటికి ఎటువంటి సెక్షన్లు ఉపయోగించాలి, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఇది చాలా స్పష్టంగా ఉండగా మరి రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటదన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నేరానికి ఎప్పుడు కూడా కులాలు ఉండవు, తర్వాత టెర్రరిజానికి కూడా కులాలు మతాలు ఉండవు. కానీ ఈ విధంగా ఇది ఒక కుల చర్చగా దారి తీయడం అన్నది కూడా చాలా దురదృష్టకరమైన అంశం. సో ఏమవుతుందంటే ఇక ప్రతి క్రైమ్ను కూడా ఈ విధంగా చూసి ప్రజలలో కులాలుగాను మతాలుగాను విడిపోయే మార్గం ఏదైతే మనం ఇంతకుముందు బ్రిటిష్ వారు చేశారనుకుంటున్నామో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల పోలీస్ దే షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. ఎవరి యొక్క ప్రమేయము లేకుండా, ప్రమేయం అవసరం లేదు అసలు పోలీస్ వర్కింగ్ లో, ఎవరి ప్రమేయం కూడా ఉండకూడదు. అంటే మీరు చెప్పినట్టు ఇది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ను ఆదేశించడం, ఇవన్నీ జరగకూడదు యాక్చువల్. సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటే ఏమవుతుందంటే ఫైనల్ గా రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు అనేక విధాలుగా విడిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఈ విధమైన సమాజాన్ని తయారు చేస్తే ఏమవుతుందంటే రేపు వచ్చే పెట్టుబడులు కానీ, ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామన్నవారు కానీ ఒక 10 సార్లు ఆలోచించే విధంగా తయారవుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి రాకుండా కాపాడాల్సిన ప్రథమ బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్, దీనికి సంబంధించి లక్ష్మీనాయుడిని ఎవరైతే ఇలా కారుతో ఢీ కొట్టి అతి కిరాతకంగా, అతి నీచంగా హత్యకు పాల్పడ్డాడో హరిశ్చంద్ర ప్రసాద్ను వాళ్ళ తండ్రిని కూడా వితిన్ అవర్స్లో పోలీసులు ఏవైతే సెక్షన్ ఇంప్లిమెంట్లు అవుతాయో దాంతోపాటుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లు కూడా పంపించడం జరిగింది. కానీ ఈ అంశంలో ఇది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి, అవతల వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కుల అహంకారంతో ఈ రకంగా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆయన మాట్లాడాలి, ఆయన న్యాయం చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే మాట్లాడుకున్నారో, ఎలక్షన్ తర్వాత ఏవైతే మాట్లాడుకున్నారో, ఇప్పుడున్న అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యం. అంటే ఎవరికి ఎవరిని ఏమంటే ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయో, దాన్ని ఏ రకంగా మళ్ళీ డైవర్ట్ చేస్తారో అనే విధంగా ఇది తయారైంది సార్ ఈ ఇష్యూ. అదే అంటున్నాను కదా, ఇది చాలా దురదృష్టకరం అని నేను మాట్లాడుతాను. యాక్చువల్ డెఫినెట్ గా లక్ష్మీనాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు నష్టపోయారు. అవును, ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి మరణించడం అన్నది ఆ కుటుంబానికి తీవ్రని పరిణామాలు సృష్టిస్తుంది. ఆ వ్యక్తి ఆదాయము ఉంటుంది, ఆ కుటుంబం ఎలా నిలబడాలి అన్నది కూడా ఒకటి. తర్వాత వారి సోదరులిద్దరు కూడా వారు గాయపడడం వల్ల వారి యొక్క క్షమత కూడా తగ్గిపోతుంది. సో దీనికోసం ఏంటంటే కాంపెన్సేషన్ అన్నది చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా మీరు చూసుకుంటే సిఆర్పిసిలోనే విక్టిమ్ కాంపెన్సేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల ఒక కుటుంబం ఆర్థికంగా నష్టపోతుందో ఆ ఆర్థిక నష్టాన్ని కూడా ప్రభుత్వం భరించాలి అన్నది ఒకటి ఉంది. లేకుంటే ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి నుంచి వారికి ఆర్థిక సహాయం అందించాలి అన్నది కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ లో ఒక సిస్టమ్. ఇందులో వెంటనే పోలీసులు ఈ మరణించిన కుటుంబం తర్వాత వారికి జరిగిన ఆర్థిక నష్టం నుంచి ఏ విధంగా వాళ్లకు ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలన్న దాని గురించి కూడా కోర్టుల ద్వారా మనకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దానికి పరిణామం చెందిందో దానికి చేయాలి. చాలా చోట్ల ఏమవుతుందంటే ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఇటువంటి క్రైమ్ లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫార్మా ఇండస్ట్రీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లేకుంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఇటువంటి పరిస్థితి తొక్కిసలాట జరిగింది, ఇటువంటి వాట్లలో సాధారణంగా ప్రభుత్వాలు కూడా వచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వడం అలాంటివి జరుగుతుంటాయి.